గైస్ ఒక్కసారి వినండి, మీరు స్టూడెంట్స్ అయితే ఇంటర్న్షిప్ కోసం ట్రై చేస్తున్నారా? కానీ స్కిల్ లేవు, ఎక్స్పీరియన్స్ లేదు, రెజ్యూమ్ లేదని టెన్షన్ లో ఉంటే ఈ వీడియో మీకోసమే. నేను ఇప్పుడు చెప్పబోయే రోడ్ మ్యాప్ ఒక నార్మల్ స్టూడెంట్ కూడా ఇంటర్న్షిప్ వచ్చే స్టూడెంట్ లాగా మార్చుతుంది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయినా పర్లేదు. చాలా మంది స్టూడెంట్స్ ఇలా ఆలోచిస్తూ ఉంటారు, నేను రెడీ కాదు, నాకు తెలియదు, అండ్ ముఖ్యంగా ఎవరు నన్ను సెలెక్ట్ చేస్తారని చెప్పి. Are these your certificates? Yes, sir. My certificates. Yeah. కానీ ట్రూత్ ఏంటంటే ఇంటర్న్షిప్ అనేది ఎక్స్పర్ట్ వాళ్ళ కోసం అయితే కాదు. ఇంటర్న్షిప్ అనేది లెర్నర్స్ కోసం. మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారైతే చాలు, మీరు ఎలిజిబుల్. చెయ్యగలిగి చేయకుండా మౌనంగా ఉండే నీలాంటి వాళ్ళ గుర్తుంచుకో, సమర్థులు నాకెందుకు లేని ఇంట్లో కూర్చుంటే అసమర్థులే రాజ్యాలు వెళ్తారు. చూస్ ది వన్ డైరెక్షన్. ఇక్కడ ప్రతి స్కిల్ నేర్చుకోవాలని చెప్పి అవసరమే లేదు. జస్ట్ వన్ డైరెక్షన్ ని చూస్ చేసుకోండి. అది డేటా అనలిస్ట్ అయినా అవ్వచ్చు, డేటా సైంటిస్ట్ అయినా అవ్వచ్చు, పైథాన్ ఫుల్ స్టాక్ అయినా అవ్వచ్చు, జావా ఫుల్ స్టాక్ అయినా అవ్వచ్చు, కోడింగ్ అయినా అవ్వచ్చు, లేదా డిజైనింగ్ అయినా అవ్వచ్చు, మార్కెటింగ్ అయినా అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఒక్క డైరెక్షన్ ని సెలెక్ట్ చేస్తే మీ ఫ్యూచర్ స్టార్ట్ అయిపోయినట్టే. మీరు మనసుని పట్టుకోవాలని లేదు. జస్ట్ ఒక 10 days బేసిక్స్ నేర్చుకోండి. బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే చాలు. మీకు చెప్పాలి అంటే ఒక మాటలో, కంపెనీస్ పర్ఫెక్షన్ కోసం కాదు, ప్రొటెక్షన్ కోసం చూస్తాయి. క్రియేట్ వన్ సింపుల్ ప్రాజెక్ట్. జస్ట్ ఒక సింపుల్ ప్రాజెక్ట్ చేసి పెట్టండి. లైక్ ఒక సేల్స్ డాష్ బోర్డ్స్ ఫర్ ది డేటా అనలిస్ట్, లేదా ఒక పైథాన్ స్క్రిప్ట్ అయినా అవ్వచ్చు, లేదా ఒక స్మాల్ వెబ్సైట్ అయినా అవ్వచ్చు. మీరు చేసిన ప్రాజెక్టే చెప్తుంది. ఆ చిన్న ఒక ప్రాజెక్ట్ సరిపోతుంది. మీరు స్టార్ట్ చేయగలరు, మీరు నేర్చుకోగలరు, మీరు ఫినిష్ చేయగలరు అని. ఒక్క ప్రాజెక్ట్ కాన్ఫిడెన్స్ ని పీక్స్ కి తీసుకెళ్తుంది. రే బంటి, ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా. సెలెక్ట్ అయిపోయాను రా. తర్వాత మేక్ ఏ సింపుల్ రెజ్యూమే. ఏదో ఓవర్ లాగా రాసుకోవాల్సిన అవసరమే లేదు. సింపుల్ గా మీ స్కిల్స్, మీ ప్రాజెక్ట్ అండ్ మీ లెర్నింగ్ జర్నీ, ఇది చాలు ఒక రెజ్యూమ్ లో. ఇంటర్న్షిప్స్ కి హానెస్ట్ రెజ్యూమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ గా లింక్డ్ఇన్ అనేది మీరు స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవాలి. ఇంటర్న్షిప్ అంటేనే లింక్డ్ఇన్ లోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీ డీపింగ్ చేంజ్ చేసి నీట్ గా పెట్టండి. హెడ్ లైన్ లో మీ స్కిల్స్ రాయండి, ప్రాజెక్ట్ ని యాడ్ చేయండి, మీరు నేర్చుకున్న ప్రోగ్రెస్ ని పోస్ట్ చేస్తా ఉండండి. ఆగండి, ఇంకా వీడియోకి లైక్ బటన్ ఇంకా లైక్ కొట్టలేదా? సో వెంటనే లైక్ బటన్ లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ పెట్టేసుకోండి. లింక్డ్ఇన్ లో మీరు యాక్టివ్ గా ఉంటేనే ఆపర్చునిటీస్ అనేది మీ దగ్గర వస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనం చెప్పి అప్లై వెన్ యు ఆర్ స్క్రాచ్. ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. ఎన్ని రిజెక్షన్స్, ఫెయిలియర్స్ ఫేస్ చేసినా ట్రై చేస్తూనే ఉంటాను, శ్రమిస్తూనే ఉంటాను. అది నాకు బాగా వచ్చు. బట్ స్టిల్ అప్లై చేస్తామనండి. రిజ్యూమ్స్ పంపియండి, మెసేజ్లు పెట్టండి, అండ్ రిక్రూటర్ కి రీచ్ అవ్వండి. ఇంటర్న్షిప్ అనేది మీ ఇంటికి రాదు, మీరే వెళ్ళాలి. ఇంటర్వ్యూ టైంలో బీ హానెస్ట్. ఒకవేళ ఇంటర్వ్యూలో ఇలా అడిగితే వై షుడ్ వి సెలెక్ట్ యూ అని ఇలాగా సింపుల్ గా చెప్పండి. మే నాట్ నో ఎవ్రీథింగ్, కానీ I learn faster, I work hard, and I will give my 100%. Honesty always win. దీని నుంచి మనం ఏం నేర్చుకున్నావు అన్నదే మన చేతిలో ఉంటది. ఇప్పుడు నువ్వు ఏం నేర్చుకున్నావు? కీప్ ట్రైన్, డోంట్ స్టాప్. మీరు అప్లై చేసిన 5 అప్లికేషన్ రాకపోవచ్చు, ఒకవేళ 10 రావచ్చు. పీపుల్స్ ఇగ్నోర్ చేస్తా ఉంటారు, రిప్లై రాకపోవచ్చు. బట్ గుర్తు పెట్టుకోండి, కేవలం సక్సెస్ మనీ మాత్రమే మాట్లాడే రోజులు సార్ ఇవి. మీ లైఫ్ లో మార్చే ఇంటర్న్షిప్ కి ఒక్క వేస్తే చాలు. సో ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్, గుర్తు పెట్టుకోండి, మీ క్యాపబిలిటీ, మీ టాలెంట్ మీ ఇంటర్న్షిప్ కి రెడీ. మీ ఫస్ట్ ఇంటర్న్షిప్ కి దూరమే కాదు, ఒక్క అప్లికేషన్ దూరం. సో కీప్ ట్రైయింగ్. ఫైనల్ గా మీ డ్రీమ్ ని మీరు అచీవ్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ కి వెళ్ళి కామెంట్ చేసేసేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసేసేయండి. సో దీని వల్ల మీ ఫ్రెండ్స్ కూడా కాస్త నాలెడ్జ్ నేర్చుకున్నట్టు ఉండేది. మీ జర్నీ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసేయండి. మోటివేషన్ తో మార్గం చూపేది